హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా వేస్ట్గా ఉండే బ్రష్లు అయితే ఉంటాయి కదా ఆ బ్రష్ని అయితే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దానిపైన ఉండే పైన వైట్ ఉంటుంది కదా అదంతా కూడా తీసేయాలి తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ని అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా పెట్టేసేయాలి ఇది మనం గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తాం కదా స్టీల్ స్క్రబ్బరు దాన్ని అయితే తీసుకొని ఇలా ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకొని దీనికి ఈ బ్రష్కి అయితే పెట్టేసేయాలి ఇది ఎందుకంటే మనం దీన్ని క్లీనింగ్కి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటివి బయట మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నవి అంటే కొంచెం హ్యాండిల్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది ఇది మనం బ్రష్కి పెట్టి తయారు చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే మనకి ఇది కొంచెం హ్యాండిల్ తక్కువ చిన్నగా ఉంటుంది కానీ క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది దీంతో మనం ఏదైనా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మామూలుగా మన కిచెన్లో టైల్స్ కానీ లేకపోతే సింక్ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటివి మనం మామూలుగా బ్రష్లు అట్లాంటివి ఏం లేకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేసుకొని క్లీన్ చేసుకుంటే మన పని చాలా ఈజీ అవుతుంది మనకు మనీ కూడా సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం 2 థ్రెడ్ని అయితే ఇలా కట్టేస్తున్నాను కొంచెం గట్టిగా కట్టేసుకోవాలి దీంతో మన పని అయితే చాలా ఈజీ అవుతుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఓకే ఇప్పుడు చివరిగా అయితే ఇలా ఉంటుంది ఇది ఎందుకంటే నేనైతే ఇలాంటిది ఒకటి కిచెన్లో తయారు చేసి పెట్టుకున్నాను ఇది మనం కిచెన్లో సింక్ని క్లీన్ చేసేటప్పుడు కానీ లేకపోతే కిచెన్లో టైల్స్ ఎక్కువగా ఉంటాయి కదా కొంచెం జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనం వంట చేసినప్పుడు ఆయిల్ అది పడి కొంచెం ఎక్కువగా మరకలు అవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం చిన్న స్క్రబ్బర్ని పట్టేసుకొని అలా రుద్దుతూ క్లీన్ చేస్తుంటే చాలా ఎక్కువ టైం అవుతుంది తర్వాత చాలా శ్రమ అనిపిస్తుంది చాలా ఎక్కువసేపు మనం క్లీన్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా అలా కాకుండా మనకి చాలా తొందరగా పని అయిపోతుంది అనమాట దీంతో క్లీన్ చేస్తుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకోటి తయారు చేసుకొని మనం దీన్ని కిచెన్లో బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి బాత్రూంలో టైల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటిది ఇంకొకటి తయారు చేసుకొని ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే అందరి ఇంట్లో ఉంటున్నాయి కదా ఓకే ఇప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే ఈ ఫోన్కి ఇదేంటంటే మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఎక్కడైనా సెల్ఫ్లో కానీ లేదా ఎక్కడైనా పెట్టాలి ఒకవేళ సెల్ఫ్ లేకపోతే మనం ఇలా ఛార్జర్ పైన పెట్టేస్తే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది పగిలిపోతుంది అలాంటప్పుడు మన పక్కన ఏ సెల్ఫ్ లేదు ఏం లేదు ఇంకా ఏ చైర్ లేదు ఏది లేదు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనం చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఈ వైర్ని ఇలా తొడిగిచ్చేసి ఇలా లోపలికి పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకు పక్కన సెల్ఫ్ ఉండాలి లేకపోతే చైర్ ఉండాలో లేకపోతే ఏదైనా సపోర్ట్గా ఉండాలి పెట్టడానికి అనేది ఏం లేదు మనం ఎక్కడైనా సరే ఈజీగా దీనికైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఓకే తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ చలికాలంలో మనం కొంతమందికి ఏంటంటే గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత మొత్తం చేతులకంతా ర్యాషెస్ లాగా వస్తూ ఉంటుంది కదా అలా ర్యాషెస్ లాగా వచ్చేసి మొత్తం చేతులన్నీ పగుళ్ళు వచ్చేస్తుంటాయి వాటర్ తగిలితే మంటలు వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా కొంచెం కొబ్బరి నూనె కానీ వ్యాజ్లైన్ కానీ రాసుకుంటే మనకి కొంచెం అవి సాఫ్ట్గా అయ్యి మనకి మంటలు అవి రాకుండా ఉంటాయండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఓకే మనం ఇంట్లో ఇలాంటి శారీస్ అయితే కొత్తవి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా వాటిపైన ఉన్న ఈ స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకండి దీన్ని కూడా యూజ్ చేయొచ్చు అది ఎలాగంటే కొందరి ఇళ్ళల్లో ఏంటంటే స్విచ్ బోర్డులు కింద ఉంటాయన్నమాట ఆ కింద ఉన్న స్విచ్ బోర్డులు ఏంటంటే మనం యూజ్ చేయము ఇంకా అవి యూజ్ చేయకుండా అలాగే ఉంచేసామనుకోండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇదైతే ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఆ స్విచ్ బోర్డు హోల్స్లోకి పిల్లలు అయితే అలా తెలియకుండా వేళ్ళవి పెట్టేస్తూ ఉంటారు కదా షాక్ అది వస్తుంది అలాంటప్పుడు ఈ స్విచ్ బోర్డుకి మనం దాన్ని యూజ్ చేయమనుకుంటే ఈ స్టిక్కర్ని అక్కడ పెట్టేసామనుకోండి మనకి సేఫ్గా ఉంటుంది పిల్లలున్న ఏం ప్రాబ్లం ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి సూదిని తీసుకున్నాను చూడండి ఈ సూదిలోకి దారాన్ని చాలా ఈజీగా ఎలా ఎక్కించాలి మీరు చాలా పద్ధతులు చూసే ఉంటారు సూదిలోకి దారాన్ని ఈజీగా ఎక్కించే పద్ధతులు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట ఇదైతే చాలా చిన్న సూది మనం మామూలుగా బ్లౌజ్లో అవి పంపకం చేసుకుంటాం కదా పంపకం చేసుకునే సూది చాలా చిన్నదిగా ఉంటుంది దాని హోల్ కూడా చిన్నగా ఉంటుంది 1-2 వరుసలు దారం పెట్టడం చాలా కష్టం అవుతుంది అస్సలు ఎక్కదనమాట అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చూడండి మనకి ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఉంటాయి కదా అదేంటంటే మామూలుగా మనకి డోలో ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్లు అయితే వాటి షీట్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అదే తీసుకోండి ఇప్పుడు దీనిలా కట్ చేసుకోవాలి కొంచెం సైడ్కి కట్ చేసుకొని ఇప్పుడు ఈ కొసకు ఇలా నేను చూపించినట్టుగా ఇలా కొసకు వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఆ హోల్లోకి ఆ సూదిలో హోల్ ఉంది కదా ఆ హోల్లోకి ఇది పడుతుందా లేదా ఫస్ట్ చూసుకోండి మనకి దారం అంటే సరిగా ఎక్కదు కానీ ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే ఎక్కుతుంది ఓకే తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే ఎక్కిందో దానికి కొంచెం ముందుగానే ఇలా చిన్నగా ఒక ఘాట్ లాగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు ముందు
ముందుగా సూదిలోకి మనం ఇందాక కట్ చేసుకున్న ట్యాబ్లెట్ షీట్ని పెట్టేసి మనం కట్ చేసుకున్న హోల్లోకి ఇలా మనం కొంచెం క్రాస్గా కట్ చేయాలని చెప్పాను కదా, దానిలోకి ఇలా దారాన్ని పెట్టేసి ఇలా లాగేసామనుకోండి, మనకి 2-3 వరుసలైనా సరే ఈజీగా ఎక్కుతుంది అనమాట. ఇంత చిన్న హోల్ అయినా సరే మనకి ఈజీగా ఎక్కుతుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. చూసి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం బట్టలు పెట్టుకునే క్లిప్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను చూడండి. ఒకటి బట్టలు పెట్టుకునే క్లిప్ని తీసుకొని దానికి డబల్ సైడ్ టేప్ని అయితే అంటించేసుకొని ఏదో మనం బీరువాలో ఏదో ఒక ప్లేస్లో ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, మనకి కొన్ని చైన్లు ఉంటాయి. ఇది గోల్డ్ది కాదు, కానీ నేను జాగ్రత్తగా దాచుకోవాలి అనుకునే కొన్ని ఇలాంటి చైన్లు కానీ, లేకపోతే పిల్లలవి హెయిర్ బ్యాండ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా కీస్ కానీ ఏమైనా మనం తాళాలు ఏమైనా పెట్టుకోవాలంటే ఇలాంటివి తగిలించుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి తాళాలు ఏంటంటే మనం లోపల కీస్ ఉంటాయి కదా, అవి మనం తాళం వేసిన తర్వాత మనం బట్టల కింద అట్లా పెట్టేస్తూ ఉంటాము. మళ్ళీ ఎక్కడ అనేసి అంత వెతుకుతూ ఉంటాం కదా, అలా వెతికే పని లేకుండా దీనికి తగిలించేస్తామంటే మనకి మళ్ళీ ఈజీగా దొరుకుతుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి ట్యాబ్లెట్ షీట్లు ఉంటాయి కదండి, ఈ ట్యాబ్లెట్ షీట్లను వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి. అయిపోయిన ట్యాబ్లెట్ షీట్లని మనం మామూలుగా అయితే మనకి ఇంట్లో ఇలాంటి కుక్కర్లు కానీ, లేకపోతే జిల్లెట్ ఇలాంటి అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, ఇవేంటంటే చాలా రోజులు వాడిన తర్వాత మనం రైస్ అవి వండుకోవడానికి ఇలాంటివి యూస్ చేస్తాం కదా, చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని తీసేసుకొని ఇలా ఒక్కసారి మీరు ఇలా అందులో వేసి ఇలా రుద్దేసేయండి. అందులో ఇంకా నేను ఏం వేయట్లేదు, ఓన్లీ కొన్ని వాటర్ వేసాను అంతే. కొంచెం వాటర్ వేసేసి ఆ ట్యాబ్లెట్ షీట్లతో మొత్తం అలా మనం ఎక్కడైతే నల్లగా ఉంది కొంచెం బాగా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ తగ్గిపోయి కొంచెం పాత వాటిలా కనిపిస్తాయి కదా, వాటికి ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్లను పెట్టేసి ఇలా రుద్దేసామనుకోండి, మనకి ఇంకా సోప్ కానీ లిక్విడ్ కానీ ఏం వేయలేదు. నేను ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసాను అంతే. ఇలా వేసి మనం ఇలా క్లీన్ చేస్తూ ఉంటే దాని లోపల ఉన్న మురికంతా కూడా వచ్చేసి మనకి అల్యూమినియం గిన్నెలు అనేటివి మంచిగా నీట్గా వస్తాయి. మళ్ళీ కొత్త వాటిలాగా మంచి షైనింగ్ లాగా వస్తాయి. చూడండి ఇక్కడ నేను రుద్దుతుంటేనే ఇలా నల్లగా వాటర్ అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ మనకి ఆ లోపల ఉన్న ఆ నలుపంతా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మంచి షైనింగ్ అయితే వస్తాయి అనమాట. ఇలా మన ఇంట్లో ఉన్న పాతవి ఏవైనా గిన్నెలు ఉంటే ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్లను వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి. ఓకే, మనం మామూలుగా గిన్నెలు అయితే ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో గిన్నెలు తోమడానికి, అలాగే ఆ ట్యాబ్లెట్ షీట్ పట్టేసుకొని ఇలా రుద్దేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న నలుపంతా కూడా వచ్చేస్తుంది. చూడండి మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఓకే, ఇలా వచ్చేస్తుంది. మనకి కొత్త వాటిలాగా గిన్నెలు అయితే కనిపిస్తాయి. నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను కడిగి చూపిస్తాను. ఓకే, ఇలా అన్నమాట. నచ్చితే ట్రై చేయండి ఇలాంటి ట్యాబ్లెట్ షీట్లను వేస్ట్గా పడేయకుండా. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఓకే, మనం ఇంట్లో నెయ్యిని తయారు చేసుకున్న నెయ్యి అయినా సరే, లేకపోతే మామూలుగా మనం బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అయినా సరే, ఎక్కువ రోజులు ఉంటే అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా ఎక్కువ రోజులున్న స్మెల్ రాకుండా మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూడండి ఓకే, ఇలా మనం ఇంట్లోదైనా సరే బయటదైనా సరే నెయ్యి అయినా సరే, చూడండి దీనిలోకి కొన్ని మెంతులు వేసుకోండి. ఓకే, ఈ నెయ్యిలో కొన్ని అలా మెంతులు వేసేసుకొని తర్వాత మూత పెట్టేసామనుకోండి, అది ఎక్కువ రోజులు ఉన్నా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి స్మెల్ అట్లా రాకుండా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మనం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవేంటంటే ఎక్కువ రోజులు అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కొంచెం మెత్తబడిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ చలికాలం అయితే మెత్తబడిపోతాయి, ఆ కాజు కానీ బాదం కానీ మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడిపోకుండా ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. కొన్ని బియ్యపు గింజలు అందులో వేసేసి పెట్టేసామనుకోండి, మనకి అవి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు కూడా. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కమ్మలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, కొంతమందికి ఏంటంటే ఈ కమ్మలు పెట్టుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, అంత కొద్దిగా చెవు దగ్గర అంత కొంచెం పుండులాగా అట్లా తయారవుతుంది, కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం విక్స్ని తీసుకొని మనం ఇక్కడ మనం పెట్టుకునే ఈ కొండి దగ్గర కొంచెం ఇలా విక్స్ని పెట్టేసేయండి. ఫస్ట్ కొంచెం విక్స్ పెట్టేసి ఆ తర్వాత మీరు చెవులోకి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ చెవు హోల్కి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంత కొంచెం ఎలర్జీ లాగా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఆ పుండు అట్లా ఏం కాకుండా ఉంటుంది. ఎవరికైనా ఇలా పడకుంటే ఇలాంటి కమ్మలు పెట్టుకుంటే సరిగా పడవు, పుండులాగా వచ్చేస్తాయి, దురద పెట్టేస్తుందంటే ఇలా ట్రై చేయండి నచ్చితే. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఓకే,
మనం కొన్ని శారీస్ ఏంటంటే వర్క్ శారీస్ చాలా హెవీ వర్క్ ఉన్న శారీస్ని మడత పెట్టడం అయితే చాలా కష్టం అండి. అవి ఏంటంటే మనం మడత పెడుతూ ఉంటే ఒకలాగా రావు. మనం మామూలుగా కాటన్ శారీస్ కానీ లేకపోతే సిల్క్ శారీస్ కానీ ఏవైనా మడత పెడితే అవి నీట్గా వస్తాయి మడత. కానీ మీరు గమనించి చూడండి, మనకి ఇలాంటి కొంచెం హెవీగా వర్క్ ఉన్న శారీ, ఇంకా ఇది కొంచెం తక్కువ వర్క్ ఉంది, హెవీగా వర్క్ ఉన్న శారీస్ని మడత పెట్టాలంటే చాలా కష్టం. మనం మడత పెడుతుంటూనే ఆ లోపల ఉన్న క్లాత్ జారిపోయి కింద పడిపోతుంది, అంటే బరువుకి అది కింద పడిపోతుంది అనమాట. సరిగా మడతర్ అనేది రాదు. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. చూడండి, మనం ఇంట్లో ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్కి ఇలా నేను చూపించినట్టుగా మనం ఎక్కడైతే మనం ఇలా చేతి పెట్టేసి మనం మడత పెట్టుకుంటాం కదా, ఆ చేతి పెట్టి మడత పెట్టుకునే దగ్గర ఇలా ఫస్ట్ క్లిప్పులు పెట్టేసేయండి. ఇలా క్లిప్పులు పెట్టేసామనుకోండి, క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనకి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి మనం మడత పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ శారీస్ ఏంటంటే కొంచెం ఎక్కువగా వెయిట్ ఎక్కువ ఉంటాయి, బరువు ఎక్కువగా ఉంటాయి కదా, మనం వర్క్ శారీస్ అంటే అలాంటివి కొంచెం చేతిలోంచి జారిపోయి మడత అనేది సరిగా రాదు. సో ఇంకా అలాంటప్పుడు మీరు ఎలా ట్రై చేయండి. మనం మామూలుగా ఎలా మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టుకుంటూనే చివర్లో కొంచెం జారిపోకుండా ముందుగా ఇలా క్లిప్పులు పెట్టేసామనుకోండి, ఆ క్లాత్ లోపల క్లాత్ అంతా కూడా మనకి ఏంటంటే జారిపోదన్నమాట, బరువుకి జారిపోకుండా స్టిఫ్గా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుందా, ఇలా పెట్టేసేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఓకే, ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టుకుంటే మనకి ఎంత హెవీ వర్క్ ఉన్న శారీస్ అయినా నీట్గా మడత పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మెత్తలు ఏంటంటే మనకి మామూలుగా పిల్లో కవర్స్ని మనం తీసేసుకొని ఉతికేసుకుంటాం, కానీ వీటిని అయితే క్లీన్ చేయలేం కదా. మామూలుగా వాషింగ్ మిషన్లో వేయలేము, తర్వాత మనం బట్టలు బకెట్లో పెట్టి నానబెట్టి వాటిని ఉతకడం అనేది జరగదు. అలా ఉతికేస్తే దాని లోపల ఉన్న కాటన్ అదంతా కూడా పాడైపోయి పాడైపోతుంది, ఆ దిండు మొత్తం పాడైపోతుంది. అలాంటప్పుడు దీన్ని క్లీన్ చేయాలంటే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ దీన్ని కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి దాని లోపల ఉన్న దుబ్బంతా కూడా ఇలా కొంచెం మనం చేతితో కొట్టేస్తే ఈజీగా దుబ్బంతా ఎగిరిపోతుంది. ఇది 4 స్టెప్పులుగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక 2 గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను కదా, ఆ గిన్నెలో చూడండి, ఇందులో కొంచెం షాంపూ వేసుకోవాలి. షాంపూ కానీ లేకపోతే మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏదైనా ఉంటే అదైనా సరే వేసుకోండి, కొంచెం వేసుకోండి. అంటే మనకి ఇంట్లో ఉన్న మెత్తలన్నీ ఒకేసారి మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోండి. తర్వాత ఇంకో గిన్నెలో వాటర్ ఉంది కదా, ఆ ఇంకో గిన్నెలో వాటర్లో కొంచెం కంఫర్ట్ వేసుకుంటున్నాను చూడండి, ఇలా. ఓకే, కొంచెం కంఫర్ట్ వేసేసుకొని ఆ రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. వాటర్లో ఆ కంఫర్ట్ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి పాత్ర ఏదైనా సరే, లేకపోతే మనకి మామూలుగా గ్లాస్ అంటే గ్లాస్ అయినా తీసుకోండి. ఇది ఎందుకంటే మనకి చేతిలోకి పట్టుకొని స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మనం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీనికి ఏదైనా ఒకటి క్లాత్, మనం దేంతో అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అలాంటి క్లాత్ని ఒకటి పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి, మనకి చేతిలోంచి జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం దేనైతే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ దిండుని తీసేసుకొని ఫస్ట్ ఆ సర్ఫ్ వాటర్లో వేసేసి సర్ఫ్ వాటర్లో ముంచేసి మొత్తం ఇలా రుద్దేసేయండి. మనం ఆ దిండుని కూడా అటు ఇటు ఎటు పడితే అటు మనం ఇలా అంటూ ఉంటే కూడా మనం ఉతకడానికి మామూలుగా మనం బట్టలు ఉతుకున్నట్టుగా ఉతికితే దాని లోపల ఉన్న కాటన్ అదంతా స్పాంజ్ కూడా మొత్తం అటు ఇటు వెళ్ళిపోయి మనం పెట్టుకుంటే మనకు మెడలకి కొంచెం నొప్పిలాగా వస్తుంది. అలా జరగకుండా మనకి ఇలా సింపుల్గా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మురికిపోతుంది. తర్వాత మనకి ఆ దిండులోంచి మంచిగా మురికిపోతుంది, మనకేం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని నేను చూపించినట్టుగా ఇలా ఫస్ట్ కొంచెం సర్ఫ్ వాటర్లో ముంచుకుంటూ ఇలా మనం మామూలుగా బట్టలు ఉతికే బ్రష్ ఎలాగైతే మనం ఇలా రుద్దేస్తూ ఉంటాం, బట్టలు ఉతికే బ్రష్తో ఎలా రుద్దుతామో అలా రుద్దేసేయాలన్నమాట. చూడండి, అలా రుద్దుతూ ఉంటే ఇక్కడ మీకు అర్థమైపోతుందా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పెట్టిన దగ్గర రౌండ్గా ఇక్కడ మొత్తం అందులో ఉన్న మురికి అంతా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇంకో వేరే క్లాత్ తీసుకొని కొంచెం కంఫర్ట్ వాటర్లో వేసి ఇలా మళ్ళీ ఆ కంఫర్ట్ వాటర్తో మళ్ళీ ఇంకోసారి ఇదంతా రుద్దేసుకోండి. ఓకే, ఇలా అంతా రుద్దేసామనుకోండి, కొంచెం సేపట్లో మనకి మురికి అంతా కూడా ఈజీగా పోతుందన్నమాట. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది మరకలైతే. ఓకే, ఇలా అనమాట. ఇలా కొంచెం సేపు రుద్దేసామనుకోండి, దానిలో ఉన్న మురికి అంతా కూడా మనకి ఈజీగా పోతుంది. ఓకే, ఎంత జిడ్డు పట్టి ఉన్న దిండు అయినా సరే మనం ఇలా చాలా ఈజీగా మురికైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కుక్కర్లో ఎలా మనం యూస్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను స్టవ్ దగ్గరికి వచ్చి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని వెలిగించుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ కుక్కర్తో మూతతో మనకు పని లేదు.
ఓకే, ఈ మూతను తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కుక్కర్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టవ్ అయితే పెద్దగానే పెట్టేశాను, మీకు కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని ఈ కుక్కర్ని రివర్స్ చేస్తాను, ఇలా రివర్స్ చేసి పెట్టేస్తాను. ఓకే, ఇలా రివర్స్ చేసి పెట్టినప్పుడు మనం స్టవ్ కొంచెం తక్కువ సిమ్లో పెట్టేసి చేసుకోవచ్చు. ఓకే, ఇలా కొంచెం రివర్స్లో పెట్టేసి ఇప్పుడు ఈ దిండుని మనము మామూలుగా అయితే మనకి తొందరగా తడారిపోవాలి. మనం దిండు అంటే మనం మామూలుగా లోపల కాటన్ స్పాంజ్ అట్లా ఉంటుంది కదా, అది తొందరగా మనకి పదన ఎక్కితే అది లోపల అంతా పాడైపోతుంది అనమాట. అలా పాడవకుండా ఉండాలంటే తొందరగా మనకి మళ్ళీ అదంతా డ్రై అయిపోవాలి అంటే ఇలా కుక్కర్ పెట్టేసి దానిపైన ఈ మెత్తను ఇలా పెట్టేసామనుకోండి, అది లోపల ఉన్న ఆ కాటన్ కానీ స్పాంజ్ కానీ ఏదైనా ఉంటే లోపల ఆ లోపలంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి కొత్త కొత్త అట్లా కనిపిస్తాయి మనకి, దానిలో ఉన్న మురికి అంతా కూడా పోతుందన్నమాట. చూడండి ఇలా. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఇలా మనం దిండు మన ఎంత మురికి పట్టిన దిండునైనా ఈజీగా మురికి అయితే తీసేసుకోవచ్చు. చూడండి, నచ్చితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇంతండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.